వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అన్నిటికీ సిద్ధపడే వస్తున్న దమ్ముంటే కాచుకోండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మంత్రి అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సవాల్ చేశారు. ఇంతటికి ఎవరు అతను, ఏ ఉద్దేశంలో, అసలు దమ్ముంటే కాచుకోండి అని ఏ సందర్భంలో ఆయన చెప్పుకొస్తున్నారనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని వీడియోల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపైన కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్ష్యంగా చేసుకొని సైదాపురంలో మూసివేసినటువంటి గనులను 5 రోజుల్లో తెరవకపోతే ప్రత్యక్ష ఆందోళన చేపడతానని కూడా హెచ్చరించారు. వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్నానని, అయితే ఇప్పుడు అన్ని సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా పేర్కొన్నారు. తన పైన కేసులు నమోదైనా భయపడే ప్రసక్తే లేదని, క్వార్జ్ దందాతో వేల కోట్ల రూపాయలు సంపాదించానని చేసినటువంటి ఆరోపణలు అసత్యమని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వం కొన్ని గనులపైన కూడా 255 కోట్ల రూపాయలు జరిమానా విధించిందని, ఆ మొత్తాన్ని వసూలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పైన ఉందనేసి కూడా అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇక్కడ గుర్తు చేశారు. పెనాల్టీ ఉన్న గనులను తిరిగి తెరిచి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని కూడా ఆరోపించారు. జిల్లాలో 100 గనులు ఉన్నప్పటికి కూడా కేవలం 30 గనులు మాత్రమే ఎందుకు పునఃప్రారంభించారని కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం లక్ష్మీ క్వార్జ్, పినీ క్వార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ద్వారా మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయని, ఇది అక్రమాలకు సంకేతమని కూడా వివరించారు. అంతేకాకుండా సైదాపురంలో గంజాయి బ్యాచ్ తిరుగుతూ ప్రజలను, ముఖ్యంగా మహిళలను భయాందోళనకు గురి చేస్తుందని కూడా అనిల్ కుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ గంజాయి అనేది కూడా 2019 నుండే ప్రారంభమైందనేసి కూడా కూటమి నేతలు అయితే గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అంతకుమునుపు గంజాయి అనేది కూడా ఆ పదం కూడా చాలా అరుదుగా ఎప్పుడో వినిపించేది, కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో అప్పటి నుండి కూడా ఎక్కువగా గంజాయి అనేది కూడా పెద్ద దందాగా మారిందనేసి కూడా కూటమి నేతలు కావచ్చు, ప్రజల్లో కూడా అంటే టీడీపీ తెలుగు తమ్ముళ్ళు అయితే ఇక్కడ ఆ విషయాన్ని బాగా చెప్పుకొస్తున్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కూడా, ప్రజల భద్రతను కాపాడాలని కూడా డిమాండ్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఓకే, ఇది మంచి పద్ధతే, కానీ అక్రమ మైనింగ్ సామాజిక సమస్యలపైన పోరాటం కొనసాగిస్తానని, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తానని కూడా తెలిపారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అక్రమ కేసులు నమోదు చేశారని, న్యాయస్థానం పైన గౌరవం ఉన్నటువంటి కాకాని న్యాయం కోసం పోరాడతారని అనిల్ కుమార్ యాదవ్ విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా 100% ఇప్పుడు కొంత వ్యక్తిగత కారణాల చేత అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి ఇక యాక్టివ్ రాజకీయాల్లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈయన మాటలు కావచ్చు, ఈయన చేస్తున్నటువంటి కామెంట్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారని కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.